3 మంత్స్ నుంచి నా డెమో ఫిల్మ్ని ఒక విషయం ఆపుతుంది. అది నేను మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా ఒక డెమో ఫిల్మ్ గురించి కొన్ని అప్డేట్స్, కొన్ని రివీల్స్ చేయాలనుకుంటున్నా. ముందుగా నేను ఈ డెమో ఫిలిం ఎప్పుడు స్టార్ట్ చేసా ఏంటనేది చెప్పాలనుకుంటున్నా. ఈ డెమో ఫిలిం అనేది లాస్ట్ ఇయర్ అంటే 2025 మేలో స్టార్ట్ చేశాను. 3 days షెడ్యూల్ అనుకున్నా, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల 6 days షెడ్యూల్ ఎక్స్టెండ్ చేయాల్సి వచ్చింది. యాక్చువల్గా ఇది 40 minutes అలా వచ్చింది మొత్తం కటింగ్ చేయగా. యాక్చువల్గా ఇది థ్రిల్లర్ బేస్డ్, అంటే నా ఓ కంప్లీట్ ఫిలిం స్టోరీలో నుంచి ఒక 40 minutes డెమో కంప్రెస్ చేసి తీసాను. ఇది బడ్జెట్ ఎక్కువ అని పెట్టలేదు, అలా అని చెప్పేసి తక్కువ అని కూడా పెట్టలేదు. చిన్న వాటికి కొంచెం ఎక్కువైందనమాట ఖర్చు. సో ఇది నా లైఫ్లో డెమో ఫిలిమే కావచ్చు, కానీ పెద్ద ప్రాజెక్ట్ అని అనుకోవచ్చు. సో దానివల్ల కొంచెం నేను నర్వస్గా ఫీల్ అవ్వడం కానీ, సో కొన్ని ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సో ఎప్పటికప్పుడు నాకు సపోర్టింగ్గా నా ఫ్రెండ్ నవీన్ తేజస్, అద్విక్ బ్రో సపోర్ట్ ఇస్తూ వచ్చారు. షూటింగ్ చేసేటప్పుడు కానీ, షూటింగ్ చేసిన తర్వాత కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, నా ఫ్రెండ్స్ అవ్వనివ్వలేదు. ఇంకా ఎప్పటికీ నేను కాంప్రమైజ్ అవ్వకూడదు అన్న విషయం ఏంటంటే మ్యూజిక్ విషయం. నా మ్యూజిక్ డైరెక్టర్ నేను ఒకటే చెప్పాను, అన్న సీన్కి తగ్గ ఆరా అనేది క్రియేట్ అవ్వాలి మ్యూజిక్ను కొడితే కనుక అని చెప్పాను. ఆయన ఎంత ఫ్యాబులస్గా, ఎంత ఫోకస్డ్గా కొడతాడంటే, ఇప్పుడు నేను ఇచ్చిన 40 minutes ఫుటేజ్ని 3 months నుంచి కష్టపడుతున్నాడు చేయడానికి. ఇంకా ఏ లెవెల్లో కొడతాడో మీరు ఊహించుకోండి. గ్రేట్ థింగ్స్ టేక్ టైం, క్రియేటివ్ పీపుల్ టేక్స్ టైం అని చెప్పేసి అన్నాడు. కొంచెం ఓపిక పడితే మనకి అవుట్పుట్ అనేది మంచిగా వస్తుంది అని నా హోప్. సో ఇంకో విషయం ఏంటంటే, ఈ వీడియోలోనే టైటిల్ కూడా రివీల్ చేయాలనుకుంటున్నా. ఇది చాలామంది వేరే ప్లాట్ఫామ్స్లో చూసుంటారు, అయినా సరే అందరి కోసం మళ్ళీ రివీల్ చేయాలనుకుంటున్నా. ఇంకో విషయం ఏంటంటే, ఏప్రిల్లోనే రిలీజ్ కూడా పెట్టాలని అనుకుంటున్నా. డేట్ కూడా తొందరలోనే చెప్తాను. సీ యూ సూన్. బై.